హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను పెసరజావ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పెసరజావకి 2 గ్లాసులు అయితే పెసరపప్పు తీసుకున్నాను. ఏ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో నేను 1 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను. బియ్యం తక్కువ వేసుకుని పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే పెసరజావ అనేది చాలా బాగా వస్తుంది. ఇట్లా బాగా వాష్ చేసి అయితే నేను స్టవ్ మీద పెట్టేశానండి. చూడండి, ఇవైతే బాగా పొంగులు వచ్చేదాకా అయితే పెట్టాను. ఇప్పుడు ఇది మనం రైస్ ఎలా పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలండి. అప్పుడు ఇది బాగా కుకింగ్ అవుతుంది కదా, అప్పుడు ఇందులో సాల్ట్ అనేది అన్నా లేకపోతే ఉప్పు అయినా నేను యాడ్ చేస్తాను. చూడండి, సాల్ట్ లేకపోతే ఉప్పు, రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నానండి. నాకు మా ఇంట్లో సాల్ట్ లేదు, ఇంకా రాళ్ళు ఉప్పే ఉంటుంది కదా అని చెప్పి రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను. ఇంకైతే చూడండి, ఇది బాగా కుక్ అవుతుంది కదండి. ఇది ఎలా కుక్ అయింది ఏంటని కూడా మీకు చూపిస్తాను. చూడండి, పెసరపప్పు అది ఇలా పట్టుకోగానే స్మాష్ అవుతుంది కదండి. ఇలా స్మాష్ అయినప్పుడు మనకి ఫైనల్గా ఏదో 50% అయితే అయిపోయినట్టే. ఇంకేంటంటే తినడం వల్ల పెసరజావ తినడం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కపటం పట్టే ఛాన్స్ ఉండదు, తెమర కూడా పెట్టే ఛాన్స్ ఉండదు. పిల్లలకి పెట్టడం ఇది చాలా అంటే చాలా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇది. ఇందువల్ల అయితే ఈ పెసర నీళ్ళు తాగడం వల్ల కపటము మనకి పట్టే ఛాన్స్ ఎక్కువైతే ఉండదు. ఇంకా చూడండి, దీన్ని అయితే పప్పు గుత్తితో బాగా స్మాష్ చేస్తాను. ఇలా స్మాష్ చేయడం వల్ల ఏంటంటే ఇది జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది తినేటప్పుడు కూడా. మనకి బద్దలు కూడా తగలకుండా భలే ఉంటుంది మాట తినేటప్పుడు. ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే కాసిన నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఫైనల్గా అయితే పెసరజావ అయిపోయిందండి. బాయ్ అండి.